రేరాకు ఒక ఫిర్యాదు అందిన తర్వాత దాన్ని పరిష్కరించడానికి సగటున ఎంత సమయం పడుతుంది? రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 పార్లమెంట్ చేసినప్పుడు టూ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ రెరా టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అలాటీస్. వాళ్ళ ఎవరైతే హోమ్ బయర్స్ ఉంటారో మనం ప్రొటెక్ట్ చేయటం. సెకండ్ది ఏంటంటే దేర్ షుడ్ బి అడ్జుడికేటింగ్ మెకానిజం, అంటే ఈ రెరానే అడ్జుడికేట్ చేస్తుంది మ్యాటర్స్ అలా కూర్చొని. అండ్ అనదర్ డిస్ట్రిక్ట్ జడ్జి కూడా ఉంటారు. వారు చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇదివరకు పాత సిస్టంలో ఎక్స్పెన్సివ్ లాంగ్ డ్రాన్ అవుట్ లిటిగేషన్ ఉంటుంది. ఇక్కడ అది లేకుండా కాస్ట్ ఎఫెక్టివ్, అంటే ₹1000 మాత్రమే ఫీజు ఉంటుంది కంప్లైంట్ చేయడానికి. అది ఫామ్ ఎం మీకు రిలీఫ్స్ కానీ లేకపోతే కంపెన్సేషన్ ఫామ్ ఎన్ కానీ చేస్తే ఓన్లీ ₹1000 కట్టాలి, అంతకంటే ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. ఇది స్పీడీ డిస్పోజల్ చేయాలన్నా కనుక స్పీడీ డిస్పోజల్ చేస్తాం. ఈ చేసేటప్పుడు టైం సాధ్యమైనంత తొందరగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ రెరా కొత్తది ఇప్పుడు పర్మనెంట్ రెరా మీకు జూలై 1, 2023 నాడు ఎస్టాబ్లిష్ అయింది. సో అంతకుముందు ఫుల్ ఫ్లెడ్జ్ లేదు. సో 2018-19 కంప్లైంట్స్, 2019-20 కంప్లైంట్స్, 2020-21 కంప్లైంట్స్, 2021-22 కంప్లైంట్స్, 2022-23 కంప్లైంట్స్ కూడా అన్నీ మేము ఆర్డర్స్ ఇచ్చేసినాం. ఇప్పుడు ఓన్లీ 24 కూడా లేవు, 25 వరకే ఇప్పుడు నడుస్తున్నాయి. సో స్పీడీ డిస్పోజల్కు మనం ఖచ్చితంగా చేయడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ ఆస్పెక్ట్లో మీరు కంప్లైంట్లు చేసేటప్పుడు కొద్దిగా వెల్ స్ట్రక్చర్డ్, మా ఫామ్ ఎం క్లియర్గా ఉంటుంది. ఫామ్ ఎం దాన్ని కొద్దిగా ప్రాపర్గా మనం ఇవ్వగలిగితే ఎక్కువ టైం తీసుకోకుండా ఆస్కారం ఉంటుంది. మీరు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు, మళ్ళీ మీరు ఏదైనా ఉంటే రిజాయింట్ ఇస్తారు, దాంతో అయిపోవాలి. ఆ వెల్ స్ట్రక్చర్ చేయకపోతే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి కనుక మన ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి కనుక అవి చేస్తారు. కొన్ని దగ్గర బిల్డర్స్ కావాలని ప్రొలాంగ్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇది సమ్మరీ ప్రొసీడింగ్ అయినా వీ షుడ్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కానీ కొంత అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ ద సఫరింగ్ బీయింగ్ ఫేస్డ్ బై ద అలాటీ మేము ఖచ్చితంగా వాళ్ళని అలర్ట్ చేసి ఎక్కువ మేము హియరింగ్స్ ఇయ్యము. సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేయడానికి స్పీడీ డిస్పోజల్ అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్ కనుక తొందరగానే అయితేనే మీరు ఇప్పుడు పాత కేసెస్ అని చూస్తే కూడా మీకు అర్థమవుతుంది.